ఒత్తిడిలో నువ్వు చూపే ఓపిక, తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయాణమే నిన్ను గొప్పగా మారుస్తాయి. నీ పోరాటం నువ్వు చెయ్యి. నువ్వు గెలిచాక నీ మౌనం కూడా పెద్ద శబ్దంలాగా వినిపిస్తుంది. లైఫ్ కొట్టే దెబ్బలు తట్టుకోవాలంటే బాల్యంలో నాన్న కొట్టే బెల్ట్ దెబ్బలు, స్కూల్లో టీచర్ కొట్టే బెత్తం దెబ్బలు గట్టిగా తగిలి ఉండాలి. ఇప్పుడు నీ బద్ధకం నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ డిసిప్లిన్ నువ్వు కోరుకున్న జీవితాన్ని ఇస్తుంది. జీవితంలో ఎవరి నుండి ఏది ఆశించకూడదు. అది నీ వ్యక్తిత్వాన్ని తగ్గిస్తుంది. ఎవరి కోసం ఎదురు చూడకు. అది నీ స్థాయిని, నీ విలువను తగ్గిస్తుంది. ఈ ప్రపంచంలో మనకు నచ్చినట్టు ఏదీ జరగదు. కాబట్టి మనకు చేసే ప్రామిస్లన్నీ పచ్చి అబద్ధాలే. ఈ రోజుల్లో నమ్మకమైన వాళ్ళు లేరు అనేది ఎంత నిజమో, నమ్మకమైన వ్యక్తిగా మనం బ్రతకట్లేదు అనేది అంతే నిజం. చెప్పినంత మాత్రాన చెడ్డవాడివైపోవు. అనవసరమైన చోట, అవసరం లేని చోట అతిగా చెప్తే మాత్రం ఖచ్చితంగా చెడ్డవాడిగా కనిపిస్తావు. అందుకే మాట చాలా బలమైంది. మాట మామూలే అయినా కూడా మనిషిని చంపగలదు. అదే మనిషిలో ధైర్యాన్ని నింపగలదు. వాదన అనేది నిజం ఏమిటో తెలుసుకోవడానికి చెయ్యాలి. అంతేగాని ఒకరి మీద గెలవడం కోసం కాదు.